నమస్తే అండి. ఈరోజు నేను చాలా ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేయడానికి వచ్చాను. నా పేరు రమేష్ ముద్రగడ. టాపిక్ ఏంటంటే పర్సనల్ బ్రాండింగ్. నెట్వర్క్ మార్కెటింగ్లో మీ పర్సనల్ బ్రాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దాన్ని బట్టే మీ ప్రాస్పెక్ట్స్, మీ కాంటాక్ట్ లిస్ట్, మీరు ఎవరైతే అప్రోచ్ అవుతారో వాళ్ళు మీకు అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. కొంతమంది ఏంటంటే వాళ్ళు మాట్లాడే మాటలకి, వాడు చేసే పనులకి, వాళ్ళ జీవన శైలికి అసలు పోలిక అనేది ఉండదు. ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఎవరైనా హెల్త్ ఇండస్ట్రీలో ఉంటే వాళ్ళ హెల్త్ గురించి ఎక్కువ మాట్లాడాలి, వాళ్ళు ఫిట్గా ఉండాలి, హెల్తీగా ఉండాలి, వాళ్ళు వాడే ప్రొడక్ట్స్ ఆ కంపెనీకి సంబంధించినవి ఉండాలి. అండ్ వాళ్ళు ఫేస్బుక్ స్టేటస్లు, వాట్సాప్ స్టేటస్లు, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ హెల్త్కి సంబంధించినవి పెడుతూ ఉండాలి. అప్పుడే వాళ్ళకు ఒక పర్సనల్ బ్రాండింగ్ అనేది క్రియేట్ అవుతుంది పబ్లిక్లో. కానీ చాలామంది ఏంటంటే ఎన్నో బ్యాడ్ హ్యాబిట్స్తో, బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్తో, తర్వాత వాళ్ళు ఉన్న ఇండస్ట్రీకి సంబంధం లేకుండా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఆటోమేటిక్గా మీకు మీ ప్రాస్పెక్ట్స్ అనేది అట్రాక్ట్ అవ్వరు. మీరు మీ పర్సనాలిటీని మీకున్న ఇండస్ట్రీ బట్టి మీరు మార్చుకోగలరు. ఒకరు బ్యూటీ ఇండస్ట్రీ అనుకోండి, బ్యూటీకి సంబంధించినవి పెడుతూ ఉండాలి, బ్యూటీకి సంబంధించిన మాటలు చెప్తూ ఉండాలి వాళ్ళని కలిసినప్పుడల్లా. సో పర్సనల్ బ్రాండింగ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలంటే 3 రకాలుగా క్రియేట్ చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే మీరు పెట్టే కంటెంట్, అంటే వాట్సాప్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో మీరు ఎలాంటి పోస్టులు పెడుతున్నారో దాన్ని బట్టి మీ బ్రాండింగ్ అనేది క్రియేట్ అవుతుంది. మీరు ఎలాంటి వ్యక్తి అర్థమవుతుంది జనానికి. రెండోది ఏంటి, ఎపీరియన్స్. మీరు చాలా ప్రొఫెషనల్గా ఎపీరియన్స్ ఉండాలి. ఈ నెట్వర్క్ ఇండస్ట్రీలో రాకముందు మీరు ఎలాగైనా ఉండొచ్చు. నెట్వర్క్ ఇండస్ట్రీలో వచ్చిన తర్వాత మీరు చాలా నీట్గా రెడీ అవ్వడం జరగాలి. ఓకేనా? అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీరు బ్యూటీ ఇండస్ట్రీలో ఉన్నారనుకోండి, మీరు చాలా బ్యూటీ ప్రోడక్ట్స్ వాడి నీట్గా తయారవ్వాలి. ఆర్ హెల్త్ ఇండస్ట్రీలో ఉన్నారనుకోండి, మీరు హెల్తీగా తయారవ్వాలి, ఫిట్గా తయారవ్వాలి. పక్క వాళ్ళు మిమ్మల్ని చూసి మీరు ఏం చేస్తున్నారు, ఎంత హెల్తీగా, ఎంత ఫిట్గా, ఎంత స్లిమ్గా ఉన్నారని వాళ్ళు అడగాలి. అండ్ థర్డ్ది ఏంటంటే ఎంగేజ్మెంట్. మీరు ఎప్పటికప్పుడు మీరు మీ ఫ్రెండ్స్తోని, లేకపోతే మీ చుట్టాలతోని, మీ కాంటాక్ట్ లిస్ట్తోని ఎంగేజ్ అవుతూ ఉండాలి. అంటే మీ ఇండస్ట్రీ గురించి, మీరు చేస్తున్న పని గురించి వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉండాలి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైతే వస్తారో వాళ్ళతో కూడా మీరు ఎలా ఇంత హెల్తీగా అయ్యారో అనేది వాళ్ళకి చెప్తూ ఉండాలి. అండ్ ఇది కన్సిస్టెన్సీగా చేయాలి. అంటే ఒక రోజులోని 2 రోజుల్లోని మీకు పర్సనల్ బ్రాండింగ్ అనేది క్రియేట్ అవుతుంది జనాల్లో. మీరు ఏంటి అనేది ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని అడిగితే పలానా పర్సన్ ఏం చేస్తారు అని అంటే, ఈ వ్యక్తి ఇలా నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తున్నారు, ఇలా హెల్త్ ఇండస్ట్రీలో ఉన్నారు, ఆయన చాలా హెల్త్ పాటిస్తారు, ఆయన దగ్గరికి వెళ్తే మీకు కూడా హెల్త్ గురించి చెప్తారు అనే విధంగా అందరూ మాట్లాడుకునే విధంగా మీ బిహేవియర్ అయినా, మీ లైఫ్ స్టైల్ అయినా క్రియేట్ చేసుకోవాలి మీరు. అలా కాకుండా మీరు ఇంకొకలాగా బిహేవ్ చేసి నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ అవుదాం, ఈ ఇండస్ట్రీలో పైకి వెళ్దాం అనుకుంటే అది చాలా కష్టం అవుతుంది. ఓకేనా? సో ఇలా మీరు కన్సిస్టెంట్గా ప్రతిరోజు కొన్ని సంవత్సరాల పాటు ఎలా అయితే మీ పర్సనల్ బ్రాండింగ్ని బిల్డ్ చేసుకుంటారో జనాల్లోని, ఆటోమేటిక్గా మీకు మీ ఎవరైతే వ్యక్తుల్ని మీరు మీట్ అవుతారో మీకు ఆటోమేటిక్గా వాళ్ళు అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఈజీగా జాయినింగ్స్ అనేవి అవుతాయి. కానీ చాలామంది నెట్వర్క్ మార్కెటింగ్ ఎలా చేస్తారంటే ఒక బ్యాగ్ పట్టుకొని దానిలో ప్రొడక్ట్స్ పట్టుకొని సేల్స్ పర్సన్ లాగా బిహేవ్ చేస్తారు. బ్యాగు ప్రొడక్ట్స్ పట్టుకొని హోమ్ మీటింగ్లకి వెళ్ళి ప్రొడక్ట్స్ అమ్మడం తప్పలేదు. కానీ బ్యాగు ప్రొడక్ట్స్ పట్టుకొని పార్కుల్లోని ఇంకెక్కడో అమ్మడం అనేది నాకు కరెక్ట్ అనిపించలేదు. చాలామంది అలా చేస్తున్నారేమో, బట్ నాకు అది కరెక్ట్ అనిపించలేదు. నాకు ఎలా అనిపించిందంటే, ఒక పర్సన్ మనం మీట్ అయ్యామంటే ఆ పర్సన్ నుంచి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ చుట్టుపక్కల వ్యక్తుల్ని కూర్చోబెట్టి మనం హోమ్ మీటింగ్ చేయాలి. అప్పుడు మన బ్యాగ్లో ప్రోడక్ట్స్ ఉన్న ఆ ప్రోడక్ట్స్ అని అక్కడ డిస్ప్లే చేసి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు. అది ఒక పద్ధతి. కానీ దయచేసి దీన్ని మాత్రం మీరు సేల్స్ బిజినెస్ లాగా మాత్రం చేయకండి. ప్రొఫెషనల్గా చేయండి, మీ బ్రాండ్ డెవలప్ చేసుకోండి. ఆటోమేటిక్గా దీనిలో మీరు చాలా హై లెవెల్స్కి వెళ్తారు. అండ్ ఇలాంటి టిప్స్ ఇంకా మీకు కావాలనుకుంటే నా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ వెల్త్.